విద్యా వ్యవస్థ అనేది తెలంగాణలో సర్వనాశనం అయిందా? ఒకప్పుడు నిజాం నవాబుల కాలంలో ఉర్దూ మీడియం మాత్రమే ఉండడం వల్ల విద్యకు దూరమైన వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి పంపించి ఇక్కడ చదువుకునే ఏర్పాట్లు చేసేవాళ్ళు. అలా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చదువుకుని వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి విద్యా వ్యవస్థ అంత ఇంపార్టెన్స్ ఇష్టం తెలుసు వాళ్ళకి. విద్యాపరమైనటువంటి ఆ లోపం కారణంగానే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉద్యోగోపాధి అవకాశాలు ఎక్కువగా పొందుతున్నారు. ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు తెలంగాణ జోన్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారన్న కోపంతో ఒకనాడు ప్రారంభమైనటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి హైలైట్ చేస్తే, దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం విద్య ఆధారంగానే జరిగింది. విద్య ఆధారమైనటువంటి ఉద్యోగాలు అంటే తెలంగాణ సమాజానికి విద్య ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు. కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమాజం షాక్ అయ్యేటటువంటి పరిణామం 2245 స్కూళ్ళు ఖాళీ. ఇది అసలు విద్యలో సంక్షోభం వచ్చిందా లేకపోతే ఏంటి అనేది ప్రభుత్వం ఆత్మసమీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం. ఒకప్పుడు గ్రామాల్లో బడి అంటే ఆ ఊరి గుండెకాయ అనేటటువంటి పేరుండేది. బడి కోసం అనేక మంది ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చి తమ ఊళ్ళలో స్కూళ్ళు పెట్టుకునేవాళ్ళు. అలాగే స్కూళ్ళు బిల్డింగులు కట్టించుకోవడం ఇవన్నీ జరిగినాయి. తాజాగా యుడైజ్ గణాంకాల ప్రకారం తెలంగాణలో ఏకంగా 2245 పాఠశాలలో ఒక్క స్టూడెంట్ కూడా రిజిస్టర్ కాలేదు. రేపు ఇంకో 4 రోజుల్లో స్కూళ్ళు బిగిన్ అవ్వాల్సి ఉంటే 2245 స్కూళ్ళల్లో దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో 70% తెలంగాణనే. బెంగాల్ రాష్ట్రాల్లో దాని తర్వాత వచ్చింది. అంటే మనకంటే తెలంగాణ కంటే దారుణంగా ఉంది అంటే తెలంగాణనే దారుణంగా ఉంది, బెంగాలే బెటర్గా ఉందన్నమాట. ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. రేవంత్ సర్కార్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. వాస్తవంగా ఇందులో 2 కోణాలు ఉంటుంది. ఒకటి, పిల్లల సంఖ్య తగ్గడం అట్లా కనిపించటం లేదు. వలసలు వెళ్తూ ఉండాలి. ఇక్కడ తెలంగాణలో మేము స్వర్ణయుగాన్ని చూపెడుతున్నాం, 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేస్తున్నాం లాంటి ఉపన్యాసాలు పూటకొకటి ఇస్తున్నారు, గంటకొకటి ఇస్తున్నారు. తీరా చూస్తే తమ బిడ్డల్ని చదువులు కూడా వదిలేసి తీసుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే కనుక అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు. లేదా గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం కోల్పోయి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నట్టయినా ఉండాలి. అప్పుడు అక్కడ అడ్మిషన్స్ అన్నా కనబడాలి. లేదా జననాల రేటు తగ్గుదల, అది ఒక్కసారిగా పడిపోదు కదా, దశల వారీగా పడిపోయేదే కదా. ఓవరాల్గా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈవెన్ టీచర్స్ సంఘాలు అసలు దీని వెనకాల ఏం జరుగుతుందో వాస్తవ నిజం ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశం. వాస్తవంగా తెలంగాణలో ప్రస్తుతం 27,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే స్టూడెంట్స్ సంఖ్య 18 లక్షలు, శిక్షణ పొందిన టీచర్లే ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య 12,000, విద్యార్థుల సంఖ్య 35 లక్షలు. చూడండి, 27,000 ప్రభుత్వ స్కూళ్ళకి 18 లక్షల మందే విద్యార్థులు ఉంటే 12,000 ప్రైవేట్ స్కూళ్ళకి 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పిల్లల తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కోల్పోవడం అన్నటువంటిది. చివరికి 2,000 పైచీలకు స్కూళ్ళల్లో 0 ఎన్రోల్మెంట్ ఉంటే పిల్లలున్న బడుల్లో కూడా క్లాస్కి 2-3 ఉంటున్నారు. ప్రస్తుతం సిస్టమ్ అవుట్డేటెడ్, రేషనలైజేషన్ ఇంకా ఏయో నోటికొచ్చిన కబుర్లు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. సింగపూర్ వాళ్ళని తీసుకొస్తాం, ఇది తీసుకొస్తాం అని కాదు. స్కూల్లో ఖచ్చితంగా టీచర్లు ఉండేటట్టు చూడాలి. టీచర్లు ఏదో ఒక సబ్జెక్టుకు 2 సబ్జెక్టులకు టీచర్లు ఉంటారు. ఇవాళ ఆ సబ్జెక్టుకి టీచర్లు లేకపోతే మళ్ళీ రావడానికి 4 నెలలు పడద్దో, 5 నెలలు పడద్దో, 6 నెలలు పడద్దో తెలియదు. దాంతో ఆ పిల్లలకి ఆ స్కూల్ పోయినట్టే కదా, నష్టమైపోయినట్టే కదా. అందుకని తేడాలు జరుగుతున్నాయి. ఇది గుర్తించాల్సినటువంటి అంశం. అలాగే నాడు నేడు కింద ఆంధ్రప్రదేశ్లో బాగు చేసిన స్కూళ్ళను ఒకసారి చూసి అక్కడ నేర్చుకోవాలి ఎంత అద్భుతంగా ఇక్కడ స్కూళ్ళు బాగుపడ్డాయి. ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడేటటువంటి విధంగా ఉండాలి. యూనిఫాముల దగ్గర నుంచి ఆహారం దాకా పర్ఫెక్ట్గా ఉండాలి. విద్య నాది కాదు అనుకుంటే ఆ పైన ప్రజలు నీకు కాదు అని తెలుసుకోవాలి.